జిల్లా ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ నందు ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముందుగా రాష్ట్రంలోని చుండూరు గ్రామంలో జరిగిన దళితుల మృత వీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన వారంతా ఎస్సీ వర్గీకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముందు ఈ నెల 15వ తేదీ దాటిన తర్వాత జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోని తేదీ ప్రకటిస్తామని దళిత నాయకుడు మెండెం సంతోష్ కుమార్ తెలిపారు. నాకు వాస్తవ చేయడం నేను వేరే పరిగణన చేశానండి. ఇప్పుడు ఈ నెల 1వ తారీఖున భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఆర్టికల్ 341 స్టడీ చేయకుండా 7గురిలో 6గురు మరి ఎస్సీని విభజించి పాలించాలనే వారంలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా కొన్ని వేల సంవత్సరాలు అంటరానితనంగా చూసినటువంటి వాదమే మనువాదం. మరి గవాయి గారు అని జడ్జి గారు క్రిమినల్ కూడా పెట్టాలి ఎస్సీ ఉద్యోగస్తుల మధ్య అని చెప్పడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఎస్సీలకి మీరు క్రిమినల్ ఎలా వర్తింపు చేస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి భారతీయ పౌరుడుగా మరి క్రిమినల్ విషయంలో తిరిగి మీరు పునరాలోచించాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 విషయంలో కూడా మీరు తిరిగి పునరాలోచించాలి. ఈ యొక్క క్లాసిఫికేషన్ మరి రాజ్యాంగబద్ధంగా మరి పార్లమెంట్లో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే మరి విభజన జరగాలని చెప్పి గతంలో మరి జడ్జిమెంట్ ఇస్తే అలా కాదు, రాష్ట్రాల్లో చేసుకోవచ్చని ఈరోజు ఇవ్వటం మరి చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయంలో మరి సుప్రీంకోర్టు జడ్జీలు పునరాలోచించి ఈ ఎస్సీల ఐక్యత కోసం మీరు మరి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ అనుబంధమైన కులాలన్నింటినీ కూడా ఎస్సీ కులాలన్నింటినీ ఐక్యం చేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏ కులానికి వ్యతిరేకులు కాదు, మేము మనువాదానికి వ్యతిరేకులం. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కును కాలరాస్తే చూస్తూ మేము ఊరుకోమని చెప్పడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు చుండూరు మృతవీరుల దినోత్సవం. చుండూరు మృతుల విషయంలో సుప్రీంకోర్టు చాలా మాకు అన్యాయం చేసింది. మరి అన్యాయాన్ని మరి ప్రశ్నించే పరిస్థితి పౌరుడుగా మాకుంది. అంతమందిని సుమారు 10 మందిని చంపేస్తే చంపిన వాళ్ళకి శిక్ష ఇవ్వకుండా తీర్పిచ్చినటువంటి దాఖలాలు భారతదేశ